భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత గాని అంతకు ముందు గాని ఎప్పుడూ జరగనటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన భారతదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి విజయవాడ కృష్ణలంకలో ఏదైతే పోలీసుల చేతిలో అత్యంత కిరాతకంగా హింసించి చంపబడినటువంటి సాయి కృష్ణ అనేటటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 23 ఏళ్ల యువకుడు శవం కూడా దొరకనటువంటి పరిస్థితిలో తన తల్లి హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ వేసినటువంటిది మనందరం చూస్తానే ఉన్నాం. అతను దాదాపుగా 42 రోజులు అయింది అతను తీసుకొని వెళ్ళి. ఇప్పటి వరకు అతను చనిపోయాడు అనేది అందరికీ అర్థమవుతున్నటువంటి అంశం. కాకపోతే ఎక్కడ చంపారు, ఎలా చంపారు, ఎన్ని రోజులు హింసించి చంపారు, అతను శవాన్ని ఎక్కడ తగలబెట్టారు అనేటటువంటిది ఇంకా తెలియాల్సి ఉంది. దాని మీద ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీసులు చేస్తే ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీసులే మళ్ళీ దాన్ని ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఇంకొక దుర్మార్గం. ఇంకా నిజాలు ఎలా బయటకు వస్తాయో ప్రజలే అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే ఇక్కడ ఈ రోజు దానికి సంబంధించి వచ్చినటువంటి న్యూస్ ఏమున్నాయని మనం చూస్తే ఒకసారి అనాథ శవాలపై ఆరా, రౌడీ షీటర్ సాయి కృష్ణ అదృష్టం కేసులో దర్యాప్తు వేగవంతం, కృష్ణలంకలోని స్వర్గపురిలో పోలీసులు విచారణ. ఇక్కడ కానీ ఒక షాకింగ్ వార్త ఏంటి అని అంటే, మొన్న ఏదైతే జడా శ్రవణ్ కుమార్ గారు ఆల్రెడీ ఆ శవాన్ని విజయవాడ బస్టాండ్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 43 అనుకుంటే అక్కడ ఆ శవాన్ని అనాథ శవంగా పెట్టారు. దాని తర్వాత దాన్ని ఏదైతే తగలబెట్టేశారు అని చెప్పి ఆయన చెప్పిన దాని ప్రకారం ఎంక్వైరీ జరుగుతుంది. దానిలో ఒకసారి చూస్తే అప్పుడు ఏదైతే ఒకసారి చూడండి, కృష్ణలంక పోలీస్ పరిధిలోని గత నెల 23న మొత్తం 4 అనాథ మృతదేహాలను పోలీసులు గుర్తించి స్వర్గపురికి తరలించారు. దీనికి సంబంధించి నగరపాలక సంస్థకు పోలీస్ స్టేషన్ నుంచి లేఖలు వెళ్ళాయి. వాటిలో 2 మృతదేహాలను 24న ఎలక్ట్రిక్ క్రిమిటోరియంలో దహనం చేశారు. రాత్రిపూట వచ్చిన 2 మృతదేహాల విషయంలో కాటికాపరి శవకు పోలీసులకు మధ్య చిన్న వివాదం జరిగింది. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత మృతదేహాలను లోపలికి అనుమతించరు. రాత్రిపూట తీసుకెళ్లిన శవాలను తీసుకోవడానికి నిరాకరించిన శివ శానిటరీ ఇన్స్పెక్టర్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో ఆ మృతదేహాలను తీసుకొని బాక్స్ లో భద్రపరచమని ఆయన ఆదేశించారు. వాటిని 26న దహనం చేశారు. ఈ 4 మృతదేహాల వయసు 42 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉన్నట్టు రికార్డులో నమోదైంది. అదృశ్యమైన సాయికృష్ణ వయసు 25 ఏళ్ళు ఉంటుందని తల్లి విజయలక్ష్మి పేర్కొన్నారు. అంటే ఇక్కడ ఎంట్రీ కూడా తప్పు చేయించారా? ఎందుకంటే అనాథ శవాలు వచ్చిన మాట వాస్తవమే. యాజ్ ఇట్ ఈజ్ జడా శ్రవణ్ కుమార్ గారు ఏదైతే చెప్పారో లైన్ గా ఆ సీక్వెన్స్ అంతా కరెక్ట్ గానే ఉంది. కానీ అక్కడ వయసు 42 నుంచి 50 ఏళ్ల మధ్య నమోదు చేశారు. అంటే ఇక్కడ కూడా ఆధారాలు దొరకకుండా ఇక్కడ కూడా ఆధారాలని మాయం చేసేటటువంటి ప్రక్రియ చేశారా? 42 నుంచి 50 ఏళ్ల వయసు నమోదు చేయించడంలో అర్థం ఏంటి? మరి ఇక్కడ ఇతని వయసు 25 ఏళ్ళు అంటే ఇతని శవం కాదు, ఇతని కాదు